మార్నింగ్ అండి. ఈరోజు సండే కదా, మా పాప నాకు ఏమైనా స్పెషల్ ఏమని అడిగింది, అందుకని ఫ్రైడ్ చికెన్ చేస్తున్నాను. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి చికెన్, మిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఇందులో వచ్చేసి ధనియాలు, కొబ్బరి, ఇంకా ఎండి లవంగాలు, ప్లస్ ఇంకోటి ఏంటంటే సాల్ట్, కారము, ధనియా పౌడర్, కొంచెము గరం మసాలా. చికెన్కి అంతా మసాలా అంతా పట్టిందండి. హాఫ్ అన్ అవర్ మనం కలిపెట్టాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని ముకుట్లో ఆయిల్ పోసేసి అందులో మిర్చి వేయాలి. ప్లస్ ఆనియన్ కొంచెం అందులో కలిపాను, కొంచెం ఏమో పేస్ట్ వేసానండి. ఇది వేసి మంచిగా గోలాలి. చికెన్ ఫ్రై అనేది ఇనుప ముకుట్లో అంటే కంచుడు అంటారు కదా, దీంట్లో చేసుకుంటే ఏంటంటే ఫ్రై మంచిగా అవుతుంది అనమాట. ఇందులో కొంచెం పసుపు వేయాలి. దీని తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దానికి చికెన్కి పండించాము, కొంచెం ఏమో ఇందులో వేయాలి. ఈ పోపులో ఎప్పుడైనా కూడా చికెన్ లవంగాలు, యాలకులు కలిపి, ధనియాలు కలిపి పౌడర్ చేసి పెట్టానండి. ఇదంతా చికెన్ ఎండింగ్ టైంలో అంటే ఉడికిన తర్వాత అప్పుడు వేసి కలుపుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు చికెన్ అంతా కూడా ఇందులో వేయాలండి, వేసి కలపాలి. ఈ ఫ్రైతోని తింటే ఏముంటుందంటే ఆహా సూపర్. మీరు ఒకసారి చేసి చూడండి, ఎంత టేస్టీ ఉంటుందంటే అంత టేస్టీ ఉంటుంది. మా పాపకి అయితే చాలా ఇష్టం. ఇలా మంచిగా గోలాలండి. చికెన్ దగ్గరికి వస్తుందండి. ఇప్పుడు ఈ మసాలా అంతా వేసి కలిపిద్దాం. ఓకే అండి, చికెన్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దించేసుకోవాలండి. చికెన్ చూడండి, పొడి పొడి ఎంత మంచిగా ఒక ముక్క ఇంకొక ముక్క అంటకుండా ఎంత బాగా వచ్చింది. దీనికి తోడుగా పచ్చిపులుసు, సూపర్ కాంబినేషన్ అండి. తెలంగాణలో ఈ చికెన్ ఫ్రైను ఈ పచ్చిపులుసు అనేది మంచి కాంబినేషన్, భలే ఉంటుంది, టేస్టీ.